ఆదికాండము 11వ అధ్యాయం మీకోసం. ఈ అధ్యాయం అంతా కూడా ప్రజలు ఎలా ఉన్నారు అనేది ఉంటుంది. ఇక్కడ స్వేచ్ఛగా ఉండడం మొదలుపెట్టి మంచిని పక్కన పెట్టి చెడును ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ అధ్యాయంలో దేవుడు వీరి ప్రయత్నం అంటే ఇక్కడ వీరి ప్రయత్నం ఏంటి? చెడుని స్ప్రెడ్ చేయడం. అది మానాలి అని చెప్పి దేవుడు దేశానికి తగ్గట్టు భాషలను అనేది పుట్టిస్తారు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం మంచిని ప్రోత్సహించాలి అని మాత్రమే. ఈ అధ్యాయంలో షేము అతని కుమారులు పేర్లు ఉంటాయి. ముఖ్యంగా అబ్రాము అనే అతను ఎలా జన్మించారు, లోతు ఎలా పుట్టారు అనేది ఉంటుంది. షేము వంశంలో పుట్టిన తెరహు కుమారులు ఈ అబ్రాము, లోతు. అబ్రాము భార్య పేరు సేరా. తెరహు తన కుటుంబంతో కలిసి కానానులో ఉండాలి అని తన కుటుంబంతో కలిసి బయలుదేరతారు. కానీ మార్గ మధ్యంలోనే ఆయన చనిపోతారు. కాబట్టి ఈ కుటుంబం కానాను చేరుకోవాలి అని అనుకున్నప్పటికీ మధ్యలోనూ తేరాహు చనిపోతాడు. అంటే ఒక్కొక్కసారి ఇక్కడ ప్రజలు దేవుని రాజ్యానికి దగ్గర అవుతారు, కానీ దానిని చేరుకోవడంలో ఒక్కొక్కసారి ఆలస్యం అనేది అవుతూ ఉంటుంది. అది ఆలస్యం అవుతుంది కాబట్టి అది జరుగుతుందా జరగదా అనేది పక్కన పెడితే ఆ సమయం అనేది పరీక్షా సమయం అనేది మనం గమనించాలి. ఇక్కడ మనము అబ్రాము, లోతు గురించి మొదలవుతుంది. కానీ ఈ అబ్రాము ఎలా ఆశీర్వదింపబడతారు అనేది ఇక్కడి నుంచి మొదలవుతుందండి. అబ్రాము అతని భార్య సెరా. ఈ అబ్రాము సెరాకి ఇంకా సంతానం లేరు. లోతు అతని తమ్ముడు. వీరు ఎలా దేవుడి చేత ఆశీర్వదింపబడతారు? ఆ తర్వాత లోతు చేసిన తప్పు ఏంటి? అబ్రాము లోతుకి ఎలా సహాయపడతారు అనేది రాబోయే అధ్యాయంలో చాలా క్లియర్ గా ఉంటుంది.